స్టాక్ మార్కెట్, నెక్స్ట్ వీక్ స్టాక్ మార్కెట్, నెక్స్ట్ వీక్ దలాల్ స్ట్రీట్. చూడండి ఫ్రెండ్స్, వచ్చే వారం ఇండియన్ స్టాక్ మార్కెట్ కథం దొక్కుతుందా? ఎఫ్ఐఐస్ భారీ బయింగ్తో పిచ్చెక్కిస్తారు. అది ఎలాగా? వాళ్ళు పాజిటివ్గా మారబోతున్నారు. దానికి సరి అయిన కారణాలు ఏమిటి? ఆ విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే మనకి కీలకమైన స్టాక్స్ అయిన రిలయన్స్, అదానీ పోర్ట్స్, వీటి యొక్క లెవెల్స్ ఏంటి, స్టడీ లెవెల్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్ ఏంటి అనేది చూద్దాం. అలాగే సంఘ్వి మూవర్స్, ఈ స్టాక్ ఇక దొరకదా? ఈ పర్టికులర్ స్టాక్ యొక్క లెవెల్స్ ఏం చెప్తున్నాయి, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే సుజలాన్కి ఏమైంది? ఈ రీసెంట్గా కరెక్ట్ అవుతూ ఉంది. మరి ఫర్దర్గా సుజలాన్ యొక్క వ్యూ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క కీ లెవెల్స్ ఏంటి, అలాగే ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించిన తర్వాత స్టాక్ మార్కెట్ గాడిన పడుతుందా? ఇక ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళకి దొరకదా? ఆ విషయాల గురించి చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని రక్తి కట్టిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఎందుకనంటే ఒక 2-3 వీడియోస్ మన ఛానల్లో చూస్తే కనుక నచ్చి మీ అంతటి మీరే ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. డే చార్ట్ అంటే ఏంటి అని అంటే 1 డే అనేది వన్ క్యాండిల్ ఇక్కడ ఏంటంటే 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇది లాస్ట్ ఫ్రైడే, థర్స్డే అట్లా అనమాట. చూడండి ఫ్రెండ్స్, వీక్ అయిపోయింది, వీకెండ్ మాట్లాడుకుంటున్నాం, సండే మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఒక్కసారి నేను డిఫరెంట్ టైం ఫ్రేమ్వర్క్స్లో ఎలా చూడాలి అనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నా కీబోర్డ్ మీద నేను ఎమ్ అని ప్రెస్ చేశాను అంటే మంత్లీ టైం ఫ్రేమ్వర్క్ చార్ట్ అనేది ఓపెన్ అయింది. మంత్లీ టైం ఫ్రేమ్వర్క్లో కీలకమైన లెవెల్ ఏం కనిపిస్తుంది అని అంటే ఎఫ్ఐఐస్ హెవీగా బై ఆర్డర్స్ ఉన్న ఏరియా ఏంటి అని అంటే 21,244, 19,832. మరి ఇక్కడ దాకా మార్కెట్ వస్తుందా అని అంటే చూడండి ఫ్రెండ్స్, వచ్చే పాసిబిలిటీ ఉండేది. కానీ మనకి 2 ఈవెంట్స్ అనేవి జరిగాయి. అది ఏంటి అని అంటే బడ్జెట్ ఒకటి, అలాగే ఏంటంటే ఆర్బీఐ అనేది రేట్ కట్ చేయడం, ఆర్బీఐ మీట్ అనేది. కాబట్టి బడ్జెట్ హైలైట్స్ అలాగే ఆర్బీఐ రేట్ కట్ చేయటం, ఈ రెండు కూడా ఈ కీలకమైన లెవెల్కి నిఫ్టీ ఇప్పట్లో వెళ్ళే అవకాశాలు లేవు. ఇక్కడ దాకా వెళ్ళే అవకాశాలని తుడిచిపట్టాయి అని చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి వీక్లీ టైం ఫ్రేమ్వర్క్ వెళ్ళి చూద్దాం. వీక్లీ టైం ఫ్రేమ్వర్క్ వెళ్ళి చూస్తే కనుక స్లోగా ఏంటంటే బయింగ్ అనేది స్టార్ట్ అయ్యింది అనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే మరి డైలీ టైం ఫ్రేమ్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి ఫ్రెండ్స్, మంత్లీ టైం ఫ్రేమ్వర్క్ చూడాలి అని అంటే 1 మంత్ అయిపోయిన తర్వాత రియాక్షన్ అనేది కనిపిస్తుంది. కానీ అప్పటికే డౌన్ ట్రెండో అప్ ట్రెండో ఆల్రెడీ ఏంటంటే డిసైడ్ అయిపోతుంది. మనం ఏంటంటే చాలా లేట్ ఉంటాం. కానీ మంత్లీ టైం ఫ్రేమ్వర్క్లో బయర్ ఎక్కడ ఉన్నాడు అనేది చూడటం ఇంపార్టెంట్. మనకి కీలకమైన ఈవెంట్స్ లేనప్పుడు ఏంటంటే మంత్లీ టైం ఫ్రేమ్వర్క్ని చూసుకుంటూ వెళ్ళాలి. వీక్లీ టైం ఫ్రేమ్వర్క్లో బయింగ్ జరుగుతుంది. అలాగే డైలీ టైం ఫ్రేమ్వర్క్లో పరిస్థితి ఏంటి అనేది వివరంగా చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫైనల్గా డైలీ టైం ఫ్రేమ్వర్క్ చూస్తున్నాము. ఎందుకనంటే ఇది చాలా ఇంపార్టెంట్. మార్కెట్ యొక్క ట్రెండ్ చేంజ్ అడ్వాన్స్గా ఐడెంటిఫై చేయాలి అని అంటే ఎప్పుడు మనం నమ్మదగిన టైం ఫ్రేమ్వర్క్ ఏది అని అంటే డైలీ టైం ఫ్రేమ్వర్క్. డైలీ టైం ఫ్రేమ్వర్క్ కన్నా తక్కువ టైం ఫ్రేమ్వర్క్కి వెళ్ళి చూసినా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే మనం బోర్లా పడతాం. డైలీ టైం ఫ్రేమ్వర్క్ కన్నా మించి అస్తమానం ఏంటంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా ఇబ్బంది పడతాం. ఎందుకంటే ఏదైనా కీలకమైన ఈవెంట్ తాలూకా థింగ్స్ రియాక్షను, మార్కెట్ యొక్క బ్రాడ్ పిక్చర్ మారేది, అట్లాంటివి ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్వర్క్లో మారుతుంది ముందు. దాని తర్వాత దాని ఇంపాక్ట్ స్లోగా వీక్లీలో మంత్లీలో కనిపిస్తుంటుంది అనమాట. అది కదా. అయితే డైలీ టైం ఫ్రేమ్వర్క్లో ఏంటంటే అప్ ట్రెండ్ అనేది జరుగుతుంది. మనం ఈ ర్యాలీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అని మనం టెలిగ్రామ్ గ్రూప్లో మాట్లాడుకున్నాము. ఎప్పుడు మాట్లాడుకున్నాము? 23,085 కదా. ఒక్కసారి టెలిగ్రామ్ చూపిస్తాను పదండి. చూడండి ఫ్రెండ్స్, మనం నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ర్యాలీ అనేది 23,085. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ చూడండి. మనం టెలిగ్రామ్ గ్రూప్లో చూడండి, నిఫ్టీ 23,085 స్పాట్ దగ్గర ఉన్నప్పుడు
సో నిఫ్టీ ఈజ్ ఆన్ బడ్జెట్ ర్యాలీ ప్రాసెస్ బై ప్రొటెక్టింగ్ 22,750 స్పాట్. నిఫ్టీ మే ర్యాలీ టవార్డ్స్ 23,458 అని నిఫ్టీ మీద వ్యూ అనేది మాట్లాడుకున్నాం అనమాట. అంతేనా? సో ఓవరాల్గా బడ్జెట్ ర్యాలీ అంటే ప్రీ బడ్జెట్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు వీడియో బైట్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో చూశారు కదా, ప్రీ బడ్జెట్ ర్యాలీ అనేది వచ్చింది. సో బడ్జెట్ తాలూకా థింగ్స్ జరిగిన తర్వాత కాస్త ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో మనం ఈ క్యాండిల్ తర్వాత కూడా జాగ్రత్త అని చెప్పాం, ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో మళ్ళా ర్యాలీ, మళ్ళీ రీట్రేస్మెంట్. చూడండి, రీట్రేస్మెంటే కానీ ప్యానిక్ అవ్వాల్సిన పనేమి కాదు. సో మరి ఇప్పుడు ఏం జరగబోయే పాసిబిలిటీ ఏంటి అని అంటే ఇక్కడ 2 లెవెల్స్ కనిపిస్తున్నాయి. 23,362 అనేది ఒకటి, అంటే 23,362, 23,216 ఇది ఒక లెవెల్, దానికి కింద లెవెల్ ఇది. సో కింద లెవెల్ దాకా మార్కెట్ వస్తుందని నేను అనుకోవట్లేదు. ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లెస్ అని చెప్తాను. కానీ మనం దీన్ని కూడా ఒక 10% ఛాన్సెస్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే సో వచ్చే వారం ఏదైనా గ్లోబల్గా అలజడి కానీ, మన మార్కెట్లో ఏదైనా సడన్గా థింగ్స్ చేంజ్ కానీ, ఏదైనా ప్యానిక్ థింగ్స్ ఏదైనా జరిగిందనుకోండి, అప్పుడు ఇట్లాంటి లెవెల్ గురించి మాట్లాడుకోవాలి. కానీ సో అంత ఛాన్స్ లేనప్పుడు ఏంటంటే మనం పై లెవెల్కి వెళ్ళచ్చు. సో మనకి ఇప్పుడున్న థింగ్స్ పాజిటివ్ ఏంటి అని అంటే మార్కెట్ని ముందుకు డ్రైవ్ చేయడానికి ఎఫ్ఐఐస్ మళ్ళీ బయింగ్ అనేది ఆల్రెడీ బయింగ్ స్టార్ట్ చేశారు. ఆ విషయం మీకు తెలిసేటప్పటికి ఏంటంటే సో వచ్చే వారం పట్టచ్చు. చూడండి ఫ్రెండ్స్, బడ్జెట్ తాలూకా థింగ్స్ అనమాట. ఆ బడ్జెట్లో మిడిల్ క్లాస్కి వాళ్ళకి ఇచ్చిన బెనిఫిట్ బూస్ట్ వల్ల ఏంటంటే జిఎస్టీ కలెక్షన్ పెరుగుతుంది, అందులో డౌటే లేదు. అలాగే ఏంటంటే కన్జంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ స్టాక్స్కి బెనిఫిట్ అవుతాయి. బడ్జెట్ ఏంటంటే పొలిటికల్గా చూడకపోతే బడ్జెట్ ఏంటంటే చాలా డీసెంట్ బడ్జెట్, ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే చాలా బాగుందని చెప్పచ్చు కదా, ఒప్పుకోవాల్సిన విషయం అనమాట. అయితే కీలకంగా కనిపిస్తున్న లెవెల్ అయితే 23,362, 23,216 ఎలా డ్రా చేశారు అనేది చెప్పాలి అని అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత గ్యాప్ అప్ అయిందా, హ్యూజ్ గ్యాప్ అప్ అయిందా. సో ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా నుంచి సో నెక్స్ట్ క్యాండిల్ అంటే ఈ పెద్ద గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది, ఈ క్యాండిల్ ఓపెనింగ్ కానీ లో కానీ సో ఆ ఏరియాలో మార్కెట్ ట్రేడ్ అయింది నెక్స్ట్ డే అంటే సో ఈ గ్రీన్ క్యాండిల్ ఏరియాలో ఏంటంటే హెవీ బయర్స్ ఉన్నారు, కానీ ఆ ఏరియాలో సెల్లర్స్ అవైలబిలిటీ లేరు. ప్రీ మార్కెట్లో ఎప్పుడైతే ప్రీవియస్ క్యాండిల్ దగ్గర బయర్స్ ఉండి సో మనకి సెల్లర్స్ అవైలబిలిటీ లేరో మార్కెట్ ఏంటంటే సెల్లర్స్ బయర్స్ ఈక్వలెంట్గా ఉన్న ఏరియాలో మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి హైకి వెళ్ళింది, లో హిట్ చేసింది, అయినా కూడా ఏంటంటే ప్రీవియస్ క్లోజింగ్ దగ్గరికి రాలేదు. కాబట్టి ఏంటంటే స్టిల్ ఏంటంటే ఇక్కడ బయర్స్ ఆర్డర్స్ పెండింగ్ ఉంటాయి, ఇన్స్టిట్యూషన్స్ యొక్క బై ఆర్డర్స్ పెండింగ్ ఉంటాయి. కాబట్టి సో మనకి ఈ ఏరియాకి వచ్చి ర్యాలీ అవుతుందా, ఈ ఏరియాలోకి రాకుండా ర్యాలీ అవుతుందా అనేది మనం రన్నింగ్లో చూసి చెప్తాను. అంటే మండే మార్కెట్ గ్లోబల్ క్యూస్ బ్యాడ్ అనుకోండి, సో అప్పుడు ఈ ఏరియాలోకి వచ్చినాక రియాక్షన్ ఏంటో చూసి ఈ ఏరియాలో టచ్ అయిన తర్వాత ర్యాలీ అయ్యే మూమెంట్ని మనం క్యాప్చర్ చేయాలి. సో ఆ క్యాప్చర్ అనేది ఎలాగా అనేది నేను ఎడ్యుకేషన్గా మీరు కూడా అబ్జర్వ్ చేస్తారని చెప్పి నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఈ జోన్కి వస్తే, ఈ జోన్కి రాకుండా మనకి ఈ బ్రేక్అవుట్ వచ్చే పాసిబిలిటీ కూడా ఉంది. అది ఐడెంటిఫై చేస్తే కనుక నేను టెలిగ్రామ్ గ్రూప్లో చెప్తాను, అలాగే నైట్ వీడియోలో చెప్తా, కానీ అప్పటికి ఆలస్యం అవుతుంది. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే కనుక సో మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది. కాబట్టి మార్కెట్ రన్నింగ్ అబ్జర్వేషన్స్ ఎట్లా నేర్చుకోవాలి అనేది గైడ్ చేస్తూ వీడియో బైట్స్ ద్వారా మీకు నేర్పిస్తుంటాను. కాబట్టి మీరు ఓన్లీ సబ్స్క్రైబర్ అయ్యి టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే కనుక మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది, దాని ద్వారా జాయిన్ అవ్వచ్చు. చూడండి, ఇప్పటిదాకా మనం చెప్పిన థింగ్స్ నచ్చితే కనుక మీరు వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎఫ్ఐస్ బయింగ్ చేసి తీరాలి, చేయకపోతే వాళ్ళే నష్టపోతారు. ఎందుకని బడ్జెట్ థింగ్స్ పాజిటివ్, అలాగే ఆర్బీఐ ఇచ్చిన రెపో రేటు ఈ రేట్ కట్ 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేయటం అనేది ఖచ్చితంగా ఏంటంటే మన ఎకానమీకి బూస్టింగే, డిమాండ్ పెరుగుతుంది, కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ పెరుగుతాయి. కాబట్టి సో ఎఫ్ఐఎస్ కొనకపోతే నష్టపోతారు. ఇన్ఫ్యాక్ట్ ఎఫ్ఐఎస్ కొనకపోయినా కూడా డిఐఎస్ అగ్రెసివ్గా కొంటారు. చాలామంది ఏంటంటే ఎఫ్ఐఎస్ కొంటేనే కొంటాను అని అనుకుంటారనమాట. మీరు చూడండి, లాస్ట్ 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ 20 ఇయర్స్ డేటా కానీ ఎఫ్ఐఎస్ కొన్న మంత్స్ కాకుండా ఎఫ్ఐఎస్ అమ్ముకున్న మంత్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుంటే
మీ పోర్ట్ఫోలియోస్ చాలా పాజిటివ్గా వెళ్ళుండేవి. ఎఫ్ఐఐస్ బై చేయాలి, వాళ్ళ వెనకాల నేను బై చేస్తాము అనుకున్న వాళ్ళంతా కూడా మీరు చూడండి, పెద్ద గెయిన్స్ ఏమి ఉండదు వాళ్ళకి మార్కెట్లో. లేట్ అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళ ఎఫ్ఐఐస్ స్టైల్ వేరే ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఒక రేంజ్లో బై చేసుకుంటే అగ్రెసివ్గా పైకి వెళ్తారు. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ హైలోకి వచ్చిన తర్వాత హైయర్ లెవెల్ నుంచి హైకి తీసుకెళ్తారు వాళ్ళు. సో అర్థమవుతుందా? కరెక్షన్స్ తెప్పించేది వాళ్ళే, అలాగే మార్కెట్ హైకి వచ్చిన తర్వాత మళ్ళీ అగ్రెసివ్గా బై చేసేది వాళ్ళే. కానీ యాజ్ ఏ రీటైలర్గా ఏంటంటే మీకు డిఐఎస్ కొనేటప్పుడు కొంటేనే బెనిఫిట్. నేను చెప్పింది తప్పు అని అనిపిస్తే కనుక లాస్ట్ 10 years 5 years ఏ ఇయర్ డేటానా తీసుకోండి, ఒక 5 years పైన డేటా తీసుకోండి, 5 years డేటా మినిమం తీసుకోండి. ఎఫ్ఐఐస్ అమ్ముకున్న మనసులో మీరు కొనుక్కొని ఉంటే కనుక ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అయ్యి ఉండేది. నేను చెప్పింది కరెక్ట్ కాదు అనుకుంటే ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసిపోండి. సో అలాగేనంటే ఎఫ్ఐఐ కన్నా ఒక అడుగు ముందు ఉండాలి, ఎందుకంటే బడ్జెట్ థింగ్స్ బాగున్నాయి. అలాగే ఆర్బీఐ రేట్ కట్ డెసిషన్ కూడా ఇప్పుడున్న పరిస్థితికి రేట్ కట్ ఇవ్వాల్సింది కాదు, కానీ ఏంటంటే ఎకానమీని బూస్ట్ చేసే విధంగా, ఎంకరేజ్ చేసే విధంగా ఏంటంటే రేట్ కట్ ఇచ్చారు. అలాగే న్యూట్రల్ స్టాన్స్ ఇచ్చారు, ఎందుకంటే న్యూట్రల్ స్టాన్స్ తీసుకోకపోతే ఏంటంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వకుండా మళ్ళీ రేట్ కట్కి వెళ్ళారనుకోండి, అది ఇబ్బందులకు దారితీస్తుంది, అది రెషన్కి దారితీస్తుంది. కాబట్టి గవర్నమెంట్ చేయాల్సిన మంచి అయితే కనుక ఖచ్చితంగా చేస్తుంది అని చెప్తాను. సో చాలామంది ఏంటంటే డాలర్ వీక్ అయింది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే పట్టు కూర్చుంటారు. చూడండి ఫ్రెండ్స్, డాలర్ 60 రూపీస్ ఉన్నప్పుడు, డాలర్ 50 రూపీస్ ఉన్నప్పుడు కంపెనీస్ ఎలా ఉన్నాయి, సో డాలర్ ఇప్పుడు 85 రూపీస్ ఉన్నప్పుడు కంపెనీస్ ఎలా ఉన్నాయి అని చూస్తే అప్పుడు రిలయన్స్, ఇప్పుడు రిలయన్స్ కాదు. సో మనకి అంటే $1 = 50 రూపీస్ ఉన్నప్పుడు అప్పుడు కంపెనీ, ఇప్పుడు కంపెనీ కాదు. అప్పుడు ఐసీఐసీ బ్యాంక్, ఇప్పుడు ఐసీఐసీ బ్యాంక్ ఒకటి కాదు. అప్పుడు అదానీ పోర్ట్స్, ఇప్పుడు అదానీ పోర్ట్స్ ఒకటి కాదు. మనం ఏంటంటే డాలరు రూపీని మనం కంట్రోల్ చేయలేము. గవర్నమెంట్ ఏంటంటే చేయాల్సిన థింగ్స్ అంతా చేస్తుంది. కానీ మీరేంటంటే కంపేర్ చేసుకుంటా డాలర్తో కంపేర్ చేస్తే రూపీ వీక్ అయిందని అనుకుంటున్నారు, కానీ అదర్ కంట్రీస్ కూడా నీరు గారిపోతూ ఉన్నాయి. దానికన్నా మనం ఏంటంటే చాలా ఫార్ బెటర్గా ఉన్నాము. సో కానీ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ని ఎంకరేజ్ చేస్తూ ఉంది. సో మనం ఏంటంటే కొనేదేమో యుఎస్ బ్రాండు, మన ఏంటంటే అండర్వేర్ కూడా అంటే యుఎస్ ఒరిజినల్ కావాలి మనకి, టాయిలెట్ షీట్ ఏమో చైనాది కొనుక్కోవాలి, కానీ ఏంటంటే కామెంట్ ఏమో మన గవర్నమెంట్ని కామెంట్ చేయాలి. ఇలాంటి థింకింగ్ ఉంటుందన్నమాట. కానీ ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే వేరే కంట్రీస్ యొక్క థింగ్స్ని మనం బ్యాన్ చేయలేరు, అలా చేయకూడదు. మనం ఏంటంటే ట్యాక్స్ పెంచగలుగుతాం తప్ప మనం ఏంటంటే ఇండైరెక్ట్గా అలా చేయడమే తప్ప చేయలేమన్నమాట అట్లా. కాబట్టి ఏంటంటే మన పీపుల్ యొక్క థింకింగ్ అనేది స్లోగా మారుతుంది, అంత ఈజీగా 1 dayలో 1 yearలో మారేది కాదు. కాబట్టి సో అదనమాట. ఈవెన్ రూపీ అనేది $1 = 100 రూపీస్ అయినా కూడా కంపెనీస్ గ్రో అవుతాయి. ఇన్వెస్టర్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది, కమింగ్ 5 to 10 yearsలో గ్రో అయ్యే ఆస్పెక్ట్ ఉన్న సెక్టార్స్ ఏంటి, కంపెనీస్ ఏంటి, వీటి మీద ఫోకస్ చేయండి. పొలిటికల్గా ఏంటంటే అది పక్కన పెట్టండి అని చెప్తానమాట. ఎందుకంటే ఉన్న గవర్నమెంట్ని మనం చేంజ్ చేయలేం, అంతే కదా. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇలాగే వెళ్తుంది. ఎందుకనంటే మనం డిపెండెన్సీ ఉంది. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఇంపోర్ట్స్ తగ్గుతాయో అప్పుడు మనం ఏంటంటే ఆ డాలర్ స్ట్రెంత్, అదే డాలర్ వీక్నెస్, రూపీ స్ట్రెంత్, ఇట్లాంటి వాటి గురించి మనం మాట్లాడుకోవచ్చు. కానీ మనం ఏంటంటే నిజంగా ఇండియన్ ఎకానమీ నెక్స్ట్ 10 yearsలో గ్రో అవుతుంది అనుకుంటే, మనం చైనాని బీట్ చేయగలుగుతాం, దగ్గరికి వెళ్తామని అనుకుంటే కనుక స్టార్ట్ డూయింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఈక్విటీ మార్కెట్ అండ్ అలాగే ఎస్ఐపీస్, మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటివి చేసుకోవటం, ఈటీఎఫ్లో చేసుకుంటే గ్రో అవుతుంది. ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ ఉంటే ఇబ్బంది పడేవాళ్ళం మనం. లేదు ఇండియన్ ఎకానమీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, గ్రో అవుతుందని నమ్మకం లేదు అనుకున్నప్పుడు మనం సైడ్గా ఏంటంటే ఇంకా అదర్ ఆప్షన్స్ చూసుకోవడం అనమాట. అదనమాట ఓవరాల్గా ఇక్కడ నుంచి ఎఫ్ఐఐస్ బై చేయడానికి కారణాలు అది. ఎఫ్ఐఐస్ బై చేసిన తర్వాత మనం ఏం చేయలేం, చోద్యం చూడటమే. కాబట్టి వాళ్ళు అడుగు వేస్తున్నారు అనే విషయం మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టాక్ చూపిస్తాను. ఎఫ్ఐఐస్ యొక్క ఫేవరెట్ స్టాక్, ఎక్కువ స్టేక్ ఉన్న స్టాకు IndusInd బ్యాంకు. సో ఆల్రెడీ మనం నిఫ్టీ ఫాల్ డౌన్లో అంటే ప్రీ బడ్జెట్ ర్యాలీ రాకముందే మాట్లాడుకున్న లెవెల్ ఇది. 931 756 దగ్గర ఎఫ్ఐఐస్ లెవెల్ అని చూడండి. వాళ్ళ లెవెల్ దగ్గర నుంచి వాళ్ళైతే బై చేసుకుంటా వెళ్తున్నారు. Q2లో కాస్త ఇబ్బంది పడింది మైక్రో ఫైనాన్స్. Q3కి సంబంధించి కాస్త తక్కువ గైడెన్సే ఇచ్చారు. కానీ ఫర్దర్గా ఏంటంటే ఇప్పుడు ఆర్బీఐ ఇచ్చిన గైడెన్స్తో ఏంటంటే ఫర్దర్గా బూస్టింగ్ జరిగే అవకాశాలు, IndusInd బ్యాంకు లాంటి బ్యాంక్స్ లాభపడే అవకాశాలే ఖచ్చితంగా ఉన్నాయి అని చెప్తాను. సో అందువల్లే ర్యాలీ చూడండి, ఎఫ్ఐఐస్ బయింగ్ స్టైల్ చూడండి, ఇలా కంటిన్యూస్ బయింగ్ అనేది డిఐఎస్ వల్ల కూడా కాదు, అది ఎఫ్ఐఐస్ యొక్క స్టైలు పాదముద్రలే ఈ విషయం అర్థమవుతుంది.
కాబట్టి సో ఆలోచించండి ఒకసారి అని చెప్తాను. కానీ మనం ఎఫ్ఐఎస్ డేటా కనిపించేటప్పటికి సో మీకు ఆ క్వార్టర్లీ డేటా మొత్తం అంతా అయిపోయేటప్పటికి ఇన్ఫ్యాక్ట్ అది ఏ 1700 1800 వస్తే అప్పుడెళ్ళి కొంటారు. ఇండివిజువల్గా బిజినెస్ చూసి ఫోకస్ చేయండి అని చెప్తాను. ఇండస్ఇండ్ బ్యాంక్ లెవెల్స్ నేను దాదాపుగా ఈ ఫాల్లో దాదాపుగా 10 వీడియోస్ పైన మాట్లాడి ఉంటాను. అదనమాట. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి. నేను ప్రోస్ కాన్స్ ఏంటో చెప్పాను. కాబట్టి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోండి ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, 2020 నుంచి దాదాపుగా ప్రతి కరెక్షన్లో ఏంటంటే మంచి మంచి క్వాలిటీ స్టాక్స్ యొక్క ప్రోస్ కాన్స్ అని మాట్లాడుకుంటూ వెళ్ళాం మనం. ఈ రీసెంట్ ఫాల్స్లో కూడా చాలా మాట్లాడాను. సో మనం అంటే కొత్త వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మీరు కనుక మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి ఈ 20 ఫాల్స్లో హాయిగా మన డిస్కషన్స్ అన్నీ చూసి ప్రోస్ కాన్స్ అన్నీ చూసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి కొనుక్కున్న వాళ్ళ పోర్ట్ఫోలియో ఇప్పుడు ఎలా ఉంది, నిజంగా ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ మోడ్లోనే కొన్నారా మీరు? సో మీ అభిప్రాయాలు మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసి మీ పోర్ట్ఫోలియో ఇప్పుడు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే సో కొత్త సబ్స్క్రైబర్స్కి కొత్త వ్యూవర్స్కి పనికొస్తుంది. కాబట్టి మీరు ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని చెప్తాను. సో అట్లాగే మీలో ఎవరికైనా ట్రేడింగ్ అకౌంట్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను జెరోదా లింక్ ఇచ్చాను చూడండి. బిగినర్స్ 5 to 10,000 ఉన్నా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్స్ ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లింక్ ఇచ్చాను. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే ఏంటంటే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళు ఏదైనా వెబినార్లు కండక్ట్ చేస్తున్నా అట్లాంటివి ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే నేను మీతో అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. మనీ మేనేజ్మెంట్, క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి, కంపెనీ ఫండమెంటల్స్ ఏంటి, మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ ఎలా చూడాలి, అట్లాంటి నేను చెప్తూ ఉంటాను అన్నమాట, డిస్కస్ చేస్తూ ఉంటాను. అలాంటి వెబినార్లు కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. కాబట్టి వన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని రెఫర్ చేస్తే కనుక మీ మొబైల్ నెంబర్ కూడా వాట్సాప్ చేసి యాడ్ చేయించుకోండి గ్రూప్లో అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, స్విట్జర్లాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాప్ నుంచి చూస్తే కనుక 35 to 40% కరెక్ట్ అయి కనిపిస్తూ ఉంది. సో ఇలా కరెక్ట్ అవడానికి కారణం ఏంటంటే నిఫ్టీ సెల్ ఆఫ్లో ఎక్కువగా పడిపోతూ ఉన్నాయి. గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ ఎక్కువ పడ్డాయి. ఎందుకనంటే గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ ఎక్కువ ప్రీమియంతో నడిచాయి. చూడండి సార్, ఒక థీమ్ అనేది సోషల్ మీడియాలో ఎక్కువ నడుస్తూ ఉంది. ఆ ఇయర్ అంటే ఆ ఇయర్ పెట్టుబడి పెడితే ఏంటంటే పెద్ద రిటర్న్స్ మీకు 5 yearsలో పెద్దగా కనిపించే అవకాశాలు తక్కువ. కనిపించవని నేను అన్ను, కనిపించే అవకాశాలు తక్కువ. ఈ గ్రీన్ ఎనర్జీ ఒకటి, రైల్వేస్ ఒకటి, డిఫెన్స్ ఒకటి లాస్ట్ ఇయర్ బడ్జెట్ వల్ల బాగా ఏంటంటే ప్రీమియంలో నడిచినాయి. కానీ లాస్ట్ ఇయర్ ఎక్కువ మంది ఈ గ్రీన్ ఎనర్జీ వైపు, డిఫెన్స్, రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటారు. వాటిల్లో పెట్టకూడదని నేను అంటలేదు. కానీ ఏంటంటే ఒక కంపెనీని పిక్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ సెక్టార్ 5 to 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని ఆ ఇయర్లో క్రేజ్గా నడుస్తున్నప్పుడు అప్పుడు ఆలోచించాలి. అదనమాట. నేనేం పెట్టకూడదు అనట్లేదు, ఆలోచించాలని చెప్తున్నాను. పెట్టకూడదు అనేది మీ ఇష్టం, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇష్టం. ఆలోచించాలంటాను. సో ఈ బడ్జెట్లో మనకి గ్రీన్ ఎనర్జీకి సపోర్ట్గా రైల్వేకి సపోర్ట్గా లేకపోవడం ఇట్లాంటి స్టాక్స్ పడిపోవడానికి కారణం అని చెప్పచ్చు. నిఫ్టీ సెల్ ఆఫ్లో ఈ ప్రీమియంలో ఉండటం వల్ల ఎక్కువగా ఫాలో అయ్యాయి. అలాగే ట్రంప్ కూడా గ్రీన్ ఎనర్జీకి సపోర్ట్గా మాట్లాడకపోవటం అది కూడా ఒక కారణంగా కనిపిస్తూ ఉంది. అలాగే ఈ కంపెనీ హైయర్ మేనేజ్మెంట్ రీసెంట్గా రిజైన్ చేయడం కూడా స్టాక్ పడిపోవడానికి కారణమైంది. అయితే రీసెంట్ ఎర్నింగ్స్ చూస్తే ఎర్నింగ్స్ బాగానే వచ్చాయి. అందువల్ల ఏంటంటే సర్క్యూట్స్ పడ్డా మళ్ళీ ర్యాలీ అయింది. సర్క్యూట్స్ పడ్డా మళ్ళీ ఏంటంటే డిప్ అవడానికి కారణం ఏంటంటే ఈ బడ్జెట్ తాలూకా ఏంటంటే సపోర్టింగ్ లేకపోవటం. ఈ నిఫ్టీ సెల్ ఆఫ్ కావచ్చు, ట్రంప్ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ యొక్క ప్రీమియం కావచ్చు, మన బడ్జెట్లో సపోర్టింగ్ గ్రీన్ ఎనర్జీకి సపోర్ట్గా ఈ బడ్జెట్లో లేకపోవడం కావచ్చు సెల్ ఆఫ్ కారణమైంది. సో నేను ఎప్పుడూ చెప్తాను ఏంటి అంటే మీకు నచ్చదు కాకపోతే ఈ పర్టికులర్ స్విట్జర్లాండ్కి ఏంటంటే 3325 నా నెంబరు. సో ఇట్లా చాలా కంపెనీలకి చాలాసార్లు నెంబర్లు ఇచ్చాను. కానీ ఆ తర్వాత ఇయర్స్లో కనిపించినాయి అవి. అవునా కదా? ఎప్పటి నుంచో మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి తెలుసు ఆ విషయం. అయితే మీరు అనొచ్చు 53 దగ్గర ఉంది, 33 అంటే మరీ కకృతి పడుతున్నావు, మరీ అత్యాస అని. కానీ ఏంటంటే ఈ కంపెనీకి దీనికి ఉన్న క్రేజ్కి నేను ఇచ్చే వాల్యూ అయితే కనుక ఇదే అని చెప్తాను. ఇక్కడికి వస్తే నేను చూస్తాను. ఇక్కడికి రాకుండా కూడా మధ్యలో టర్న్ అవ్వచ్చు. అట్లాంటివి ఏంటంటే ఇప్పుడు చెప్పలేను. అది రన్నింగ్లో చూడాలి. ఎందుకనంటే ఇక్కడ రాకుండా టర్న్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఇక్కడ ఒక లెవెల్ కనిపిస్తూ ఉంది. ఏంటది 44 కింద లెవెల్ కనిపిస్తూ ఉంది. అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో వచ్చే వారం మాట్లాడతాను. 44 కింద నుంచి కూడా టర్న్ అవ్వచ్చు. అది కూడా చూసుకుంటూ ఉంటాను నేను. ఎందుకంటే 3325 అని భీష్మించి కూర్చోను. అర్థమవుతుందా? కాబట్టి
33.25 దాకా ఆగాల లేదా అనేది 44 కిందకు వస్తే తెలుస్తుంది. కాబట్టి అప్కమింగ్ వీడియోస్లో సుజలాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాచు కూర్చోండి. మన ఛానల్లో వీడియోస్లో సుజలాన్ గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో మన స్టాటిక్గా లెవెల్ అయితే ఇది, డైనమిక్గా చూడాలి అని అంటే 44Bలో చూడాలన్నమాట. కాబట్టి కాస్త వెయిటింగ్ రిక్వైర్డ్ అని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్ సుజలాన్ యొక్క చార్టు ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో. చూడండి ఫ్రెండ్స్, అలాగే అదానీ పోర్ట్స్ మనం చాలాసార్లు డిస్కస్ చేశాము. 1006,849 అని 410 మనం 380, 420 పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నాము. స్కామ్ హిండన్బర్గ్ గోల్డ్ స్కామ్ అని కామెంట్స్ చేసినప్పుడు ఆ కీలకమైన లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి జంప్ అవ్వచ్చు అని అబ్జర్వ్ చేసాం. అలాగే రీసెంట్గా యూఎస్ వాళ్ళు బ్రైబ్ అన్నప్పుడు ఈ లెవెల్ టచ్ అవ్వడం అనేది జరిగింది. 1006,849 ఇక దొరికే అవకాశాలు లేవు అని చెప్పి అర్థమవుతుంది. రీట్రేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయండి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి ప్రోసు కాన్సు మాట్లాడి డెసిషన్స్ తీసుకోండి అని చెప్పి చెప్తానన్నమాట. సో అది కీలకమైన లెవెల్లో ఉంది. కాస్త రీట్రేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారా, అక్కడ నుంచే చూస్తారా, కానీ మరొకసారి స్లోగా కమింగ్ 2 ఇయర్స్లో, కమింగ్ 2 to 3 ఇయర్స్లో ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ వస్తే మనం ఏం చేయలేం, కానీ అది అప్పుడు మనం డిస్కస్ చేయడం. కానీ ఓవరాల్గా దీనికి ఉన్న బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఈ రీసెంట్ హై, ఆల్ టైమ్ హై అయితే ఉందో దాన్ని దాటి వెళ్ళే అవకాశాలు, పాజిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఒకసారి కలవండి అని చెప్పి చెప్తానమాట. కీలకమైన లెవెల్లో అదానీ పోర్ట్స్ ఉంది. రీసెంట్ వీడియోస్లో చాలాసార్లు అదానీ పోర్ట్స్ గురించి మాట్లాడడం అనేది జరిగింది. చూడండి సార్, రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రీసెంట్ వీడియోస్లో చాలాసార్లు మాట్లాడాము. సో ఇక్కడ టర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాను. సో ఈ డిప్లో మాట్లాడాను, ఎవ్రీ డిప్లో మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను. వాల్యుయేషన్స్ ప్రకారం ఏంటంటే అండర్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో రిలయన్స్ యొక్క టార్గెట్ చాలామంది మోర్గాన్ స్టాన్లీ, జేపీ మోర్గాన్, ఇట్లా హెచ్ఎస్బీసీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది మాట్లాడారు. జెఫ్రీస్ ఇట్లాంటి వాళ్ళు 1640గా మాట్లాడారు. సో ఏంటంటే అప్కమింగ్ క్వార్టర్ థింగ్స్ కనుక కాస్త స్టడీగా పర్ఫామ్ చేస్తే ఆ లెవెల్కి వెళ్ళే అవకాశాలు, పాజిబిలిటీస్ ఉన్నాయి. రిలయన్స్ లాంటి కంపెనీలు అస్తమానం ఇట్లాంటి లోయర్ లెవెల్స్లో ట్రేడ్ అవ్వవు. కాబట్టి సో ఏ క్షణమైనా ఎఫ్ఐఎస్ బయింగ్ స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి అబ్జర్వ్ చేయండి రిలయన్స్ని కూడా అని చెప్పి చెప్తాను. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి అని చెప్పి చెప్తాను. చూడండి, వీడియోలో చెప్పాయని నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే ఏదైనా డెసిషన్స్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకోగలరు. చూడండి, అలాగే సంఘవి మూవర్స్ చూడండి, క్రేన్ రెంటల్ బిజినెస్ స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ 13లో ఉంది. పీఈ రేషియో 1 కన్నా తక్కువ ఉంది. ఎందుకని ఇంతలా డిప్ అయింది అంటే రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ డల్ అయ్యాయి అనమాట. చూడండి సార్, లాస్ట్ ఇయర్ ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మన బడ్జెట్ ఫోకస్ చేయలేదు లాస్ట్ ఇయర్, ఈ బడ్జెట్ కాదు. సో అందువల్ల ఏంటంటే ఎర్నింగ్స్లో 2 క్వార్టర్లు ఏంటంటే సబ్డ్యూడ్ అయింది మన కంట్రీ ఓవరాల్గా. దానిలో భాగంగానే ఈ సంఘవి మూవర్స్ కూడా అయింది. సో అయితే కమింగ్ 10 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో పార్టిసిపేషన్ చేసే కంపెనీ సంఘవి మూవర్స్ ఒకటి. కాబట్టి అబ్జర్వ్ చేయండి ఒకసారి. కరెంట్ లెవెల్స్ గురించి నేను చాలాసార్లు చెప్పాను, రీసెంట్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను. మనం ఫండమెంటల్స్ డిస్కస్ చేసే వెబినార్లో కూడా చాలాసార్లు సంఘవి మూవర్స్ గురించి నేను కూలంకషంగా మాట్లాడాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆ బిజినెస్ గురించి పూర్తిగా చదవండి, ఆ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ చూడండి, అలాగే కంపెనీకి సంబంధించిన రిపోర్ట్స్, బిజినెస్ రిపోర్ట్స్ చూడండి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇక్కడ హైయర్ లెవెల్ నుంచి డిప్ అవుతుంది అని చెప్పి చెడుగా చూస్తున్నారు. కానీ సో బయర్ ఎక్కడ ఉన్నాడు యాక్చువల్గా 49,260, 48,900. సో నిఫ్టీలో మనం చెప్పిన లెవెల్, బ్యాంక్ నిఫ్టీలో లెవెల్ ఇక్కడ దాకా వస్తుందా లేదా అనేది వచ్చే వారం చూడాలి. ఈ లెవెల్కి వస్తే మాత్రం ఏంటంటే బయింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కమింగ్ వీడియోస్లో చెప్తాను, ఈ లెవెల్కి వస్తే అక్కడ నుంచి ర్యాలీ అవుతుందా లేదా అనేది అప్పుడు చూడాలి. అలాగే ఈ లెవెల్కి రాకుండా కూడా బ్రేక్అవుట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరేంటో చెడుగా అనుకుంటున్నారు కానీ అగ్రెసివ్గా ఉంది. సో మీరు లాస్ట్ 5 ఇయర్స్ చూస్తే స్టాక్ మార్కెట్ ఇచ్చిన రిటర్న్స్ మీకు ఏ సెక్టార్లో లేదు, అంత మంచి రిటర్న్స్ అనేవి ఇచ్చింది. 24లో స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వాళ్ళకి అలా అనిపిస్తూ ఉండొచ్చు. ఏది గవర్నమెంట్ గురించి చెడుగా, మన స్టాక్ మార్కెట్ నుంచి నెగిటివ్గా మాట్లాడచ్చు. ఇంకేం కావాలి? స్టాక్ లాస్ట్ 5 ఇయర్స్లో ఇచ్చిన రిటర్న్స్ ఏంటి? ఆ మాత్రం 10 to 12% రీట్రేస్మెంట్ అవ్వకూడదా? ఆ మాత్రం డీసెంట్ కరెక్షన్ రాకూడదా? ఆ మాత్రం 1 to 2 క్వార్టర్స్ డిప్ అనేది జరగకూడదా? అలా జరగకుండా ఎప్పుడు వెళ్ళదు. అలా అనుకుంటే మీరు స్టాక్ మార్కెట్లో ఉండలేరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి నుంచి ఎఫ్ఐస్ హెవీగా బై చేసే ఆల్ టైమ్ హైకి వెళ్ళినా ఏదో అప్కమింగ్ ఇయర్స్లో మళ్ళీ ఏంటంటే డిప్స్ వస్తూ ఉంటాయి. స్టాక్ మార్కెట్ యొక్క సహజ లక్షణం, అప్స్ డౌన్స్ అనేది స్టాక్ మార్కెట్ యొక్క సహజ లక్షణం. మనం ఎమర్జింగ్ మార్కెట్, మనం చాలా కంట్రీస్తో పోలిస్తే ఫార్ బెటర్గా ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మన జీడిపి నెంబర్స్ గ్రోత్ చూస్తే కనుక చాలా కంట్రీస్తో కంపేర్ చేస్తే చాలా ఫార్ బెటర్గా ఉన్నాం.
రెసిషన్ రిస్క్ జీరో ఉన్న కంట్రీ మనది. మన కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఇంకెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? సో అది ఆలోచించండి అని చెప్తాను. రీట్రేస్మెంట్ వస్తే బాగుండు. ఇది ఫాల్ కాదు, ఈ బ్రేక్అవుట్ కోసం ఏంటంటే చూడండి, బడ్జెట్ పాజిటివ్ ఉంది, ఆర్బీఐ నుంచి పాజిటివ్ ఉంది. ఈ రీటైల్ పీపుల్ బై చేయాలనే మోడ్లో ఉన్నారు కాబట్టి ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ బై చేస్తుంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవట్లా. ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాక వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు. లోయర్ లెవెల్లో టేల్స్ ఏం చూపిస్తున్నాయి అంటే దే ఆర్ అగ్రెసివ్ ఫర్ బ్రేక్అవుట్. కానీ రీట్రేస్మెంట్ వచ్చి బ్రేక్అవుట్ వస్తుందా, రీట్రేస్మెంట్ రాకుండా బ్రేక్అవుట్ వస్తుందా అనేది రన్నింగ్లో చూడాలి. రన్నింగ్లో చూసి మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. అలాగే వీడియోస్లో కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి వీడియోలో కూడా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అంతేగాని డైరెక్ట్గా ఇప్పుడు బ్రేక్అవుట్ వస్తుంది లేదా రీట్రేస్మెంట్ వస్తుంది అది నేను జడ్జి చేయకూడదు. ఎందుకంటే గ్లోబల్ క్యూస్ చూసుకుంటూ చేయాలి. ఎందుకంటే అది రన్నింగ్ మూమెంట్తో డిపెండ్ అయి ఉంది. ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవట్లా. కాస్త రీట్రేస్మెంట్ వస్తే ఏంటంటే ర్యాలీ భయంకరంగా వస్తుంది. కాబట్టి కాస్త రీట్రేస్మెంట్ రావాలని కోరుకుంటున్నాను, వస్తుంది అని నేను చెప్పలేదు. సో రీట్రేస్మెంట్ రాకుండా ర్యాలీ వస్తే నార్మల్గా ఉంటుంది. రీట్రేస్మెంట్ వచ్చి ర్యాలీ వస్తే ఏంటంటే బ్రేక్అవుట్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాంటి దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. రీట్రేస్మెంట్ వచ్చి ర్యాలీ అవుతుందా, రీట్రేస్మెంట్ రాకుండా ర్యాలీ అవుతుందా అనేది రేపు మండే మార్కెట్ చూస్తూ క్లోజ్గా నేను అబ్జర్వ్ చేస్తూ టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం చెప్తానన్నమాట. దాని F&O రిలేటెడ్గా కాకుండా మీరు నేర్చుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీకు ఉపయోగపడుతుంది అని చెప్తాను. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి, ఎప్పటి నుంచో డిప్స్లో కొనుక్కుంటున్న వాళ్ళు FIs సెల్ మోడ్లో ఉన్నప్పుడు కొనుక్కుంటే బెనిఫిట్ అయిందా, మార్కెట్ హైలో కొనుక్కుంటే బెనిఫిట్ అయిందా, ఇలాంటివి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ అనుభవాన్ని రంగరించి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే కొత్త సబ్స్క్రైబర్స్కి కొత్త వ్యూవర్స్కి పనికొస్తుంది. స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చే వాళ్ళకి మీ కామెంట్స్ ఎంకరేజ్మెంట్గా అయ్యేటట్టు ఉండాలి అని చెప్పి చెప్తాను. మీ నుంచి నేను కోరుకునేది అదే, ఏ మనీ ఎక్స్పెక్ట్ చేయను, మీ నుంచి కోరుకునేది అదొక్కటి మాత్రమే అని చెప్పి చెప్తాను. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్, గుడ్ డే.